టాలీవుడ్లో నంబర్ 1 హీరోయిన్ ఎవరు? ఈ ప్రశ్న అడిగే ముందు అసలు తెలుగులో టాప్ హీరోయిన్స్ ఉన్నారా అన్న డౌట్ వస్తుంది కదా. ఎందుకంటే నంబర్ 1 అనుకుంటున్న భామ చేతిలో ఉన్నది ఒక్క సినిమానే. నంబర్ 2 కాస్త బాలీవుడ్కి షిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోయింది. మరి ఈ లెక్కన టాలీవుడ్ పరిస్థితి ఏంటి? తెలుగు ఇండస్ట్రీలో ఈ హీరోయిన్స్ కొరత ఎప్పుడండి తీరేది? రోజుకో కొత్త ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వస్తున్నా టాలీవుడ్కు ఆ హీరోయిన్స్ కొరత మాత్రం తీరట్లేదు. దాంతో దర్శక నిర్మాతలకు చుక్కలు కనిపిస్తూనే ఉన్నాయి. నిన్నటి వరకు నంబర్ 1 అనుకున్న శ్రీలీలకు ఇప్పుడు సినిమాలే లేవు. పవన్, విజయ్ దేవరకొండ సినిమాలున్నా ఇప్పట్లో మొదలు కావు. మరోవైపు మృణాల్ ఠాకూర్ను 2 హిట్లకే టాప్ హీరోయిన్స్ లిస్ట్లో చేర్చలేం. శ్రీలీల, మృణాల్ సంగతి పక్కన పెడితే మీనాక్షి చౌదరి దూకుడు తెలుగులో బాగా కనిపిస్తుందిప్పుడు. దుల్కర్ సల్మాన్, విశ్వక్సేన, వెంకటేష్ లాంటి హీరోలతో నటిస్తున్నారామె. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. 2 ఏళ్ల కిందటి వరకు టాలీవుడ్ను దున్నేసిన పూజా హెగ్డేకు ఇప్పుడు ఆఫర్స్ లేవు. మరోవైపు రష్మిక మందన టాలీవుడ్కు గ్యాప్ ఇచ్చి బాలీవుడ్ పై ఫోకస్ చేశారు. పుష్ప 2 ఒక్కటే రష్మిక చేస్తున్న పెద్ద సినిమా. సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ వీళ్లంతా సీనియర్స్ కావడంతో ఆఫర్స్ తగ్గిపోయాయి. మరోవైపు శ్రీలీల, కృతి శెట్టి ఫ్లాపుల్లో ఉన్నారు. ఈ గ్యాప్ భర్తీ చేయడానికి జాన్వీ కపూర్ వస్తున్నారు. చరణ్, ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాల్లో ఈమె హీరోయిన్. అయితే అవి వచ్చే వరకు జాన్వీ రేస్లో లేనట్టే. ఈ లెక్కన టాలీవుడ్లో నంబర్ 1 హీరోయిన్ పీఠం మరికొన్ని రోజులు ఖాళీగా ఉండాల్సిందే.